రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబొట్టకై లేపబడెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారి మరణము అలాగే పునరుద్ధానం గురించి తెలియజెప్తున్నటువంటి లేఖనాల్లో ఇది కూడా ఒకటి. పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చనిపోయి మనము నీతిమంతులముగా తీర్చబొట్టకై లేపబడెను. మనందరి యొక్క పాప దోషాలు ఆయన వహించాడు. ఎవరైనా యేసయ్య ఆ శిలువలో ఆయన పొందినటువంటి ఆ మరణం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క సకల పాపాలు కూడా ఆయన పరిహరించేశాడు. దాని నిమిత్తం ఆయన రక్తాన్ని ఆయన చిందించాడు, వెలగా చెల్లించాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనము నీతిమంతులుగా తీర్చబట్టకై ఆయన లేపబడ్డాడంట. అలాగ చనిపోయి ఉంటే మనము నీతిమంతులము కాము. కానీ ఆ మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరము అలాగే మరలా లేపబడతాము. పాపపు జీవితము నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, నరకపు జీవితంలో నుంచి నిత్య జీవితంలోనికి క్రీస్తు ద్వారా మనము లేపబడతాము అనే దానికి సాదృశ్యంగా ఆయన తిరిగి లేవటం అనేది జరిగింది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తములో మన పాపములు కడుక్కొని ఆయన యొక్క నీతి ద్వారా మనము మరలా పాప జీవితము నుంచి పరిశుద్ధమైన జీవితంలోనికి లేవనెత్తబడ్డాము. కాబట్టి ఇక మనము మరలా పాప జీవితం వైపు వెళ్ళకూడదు. లోకపు దురాశల వైపు మనము మరలా వెంపర్లాడకూడదు. లోకము నుంచి మనలను ప్రత్యేకపరిచి తన రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచి మనలను నరకము నుంచి తప్పించి దానికోసము తన యొక్క ప్రాణమును, నిర్దోషమైన ప్రాణమును, రక్తమును అర్పించినటువంటి యేసు ద్వారానే మనకు విమోచన, మనకు రక్షణ, మనకు నిరీక్షణ అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి మనము ఆయన మరణ పునరుద్ధానములను అంగీకరించామంటే ఆయన రక్తం ద్వారా నీతిమంతులమే. మరి ఆయన ఇచ్చినటువంటి నీతిని మనము కాపాడుకోవాలి. మన కార్యముల ద్వారా, మనము చేసే మంచి పనుల ద్వారా మనము నీతిమంతులముగా ఎన్నడూ ఎంచబడము. అయితే ఆయన కృపను బట్టి ఆయన రక్తమును ఆశ్రయించుట ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా ఆయనలో ఎంచబడతాము. దాని ద్వారా మనము పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, దేవుని యొక్క పిల్లలుగా మనము కొనియాడబడతాము. కాబట్టి ఎవరైతే క్రీస్తు యొక్క మరణాన్ని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు 3వ దినమున తిరిగి లేచాడు అని అంగీకరించారో వారందరూ రక్షణలోనికి నడిపింపబడి రక్షణ నిమిత్తం బాప్తీసం పొందితే క్రీస్తు ద్వారా నీతిమంతులే. ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ప్రతి పాపము కూడా ఆ రక్తంలో పరిహరింపబడింది. కాబట్టి మనమందరము కూడా మన అపరాధములను ఇక మరలా జ్ఞాపకం చేసుకోకుండా, మన అపరాధములను తిరిగి మరలా చేయకుండా మరి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచి తన రక్తంతో కడిగాడు. కాబట్టి మరలా 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 మనం పడిపోకుండా నీతివంతులుగానే ఆయన రక్తంలో మనము నిలిచి ఉందాము. ఇది మనందరికీ తగినది. మనము నిత్య జీవంలో ధైర్యంగా ప్రవేశించటానికి మనకు ఉండేటువంటి గొప్ప మార్గము. దీన్ని మనమందరం పొందుకొని ఆ యేసయ్య నామాన్ని, ఆయన త్యాగాన్ని ఘనపరుద్దాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు. ఇదిగో మీరిచ్చే ప్రతి వాక్యము కూడా మరి మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మరి ఒక్కసారి మీ యొక్క మరణము పునరుద్ధానం ద్వారా ఎలాంటి మేలులు మాకు అనుగ్రహించి ఉన్నారో, అందులో ఎంత గొప్ప భాగ్యము ఉన్నదో మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి వందనాలు. నీ వాక్యమును కేవలం విని వదిలివేయటమే కాకుండా దానిని జ్ఞాపకము చేసుకుంటూ అద్భుత రీతిగా వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించండి. సమస్త విషయాలలో, సకల విషయాలలో నీ మార్గములను తప్పి నడుచుకోకుండా నీతివంతమైన నీ మార్గమును విడనాడకుండా ముందుకు సాగుతూ మీ నామాన్ని ఈ లోకంలో ఘనపరిచేవారుగా ఉండేటట్లు ప్రతి విశ్వాసిని మీరు స్థిరపరిచి, దృఢపరిచి నడిపించవలసిందిగా యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థన